చల్ మేలరా చల్ మేలరా సాకేతరామా చల్ మేలరా సాకేతరామా చల్ మేలరా సాకేతరామా చల్ మేలరా సాకేతరామా చల్ మేలరా సాకేతరామా. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ కీర్తన మార్గహిందోళ రాగంలో కూర్చోబడినటువంటిది. పాడిన పావనికి అనేక అభినందనలు తెలియజేస్తూ, నిన్న శ్రీరాముడు ఒక గంభీరమైన ప్రశ్న వేశారు. ఏంటది? గురుదేవా, తమరు అలాంటి నిర్మల స్థితిని పొందినవారు, పరమ విశ్రాంత స్థానాన్ని పొందినవారే కదా, మరి అలాంటప్పుడు నేను వశిష్ఠుణ్ణి, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అనే అహంభావంతో కూడిన వ్యవహారం ఎలా కుదురుతోంది అంటూ ప్రశ్న వేస్తే ఆయన మౌనంగా ఉండిపోయారు. అరగంట సేపు సభలోని వాళ్ళంతా కూడాను నివ్వెరపోతూ కదలకుండా అలా కూర్చుండిపోయారు. అప్పుడు రాముడు వారే నెమ్మదిగా, గురుదేవా, ఇలా మౌనంగా ఉండిపోయారేమిటి? తమలాంటి మహాత్ములు సమాధానం చెప్పలేని ప్రశ్న ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటుందా అంటూ ఆయన కదిపారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, నాకు సమాధానం తోచక నోరు మూసుకోలేదయ్యా. అడిగేవాడి స్థాయిని బట్టి సమాధానం చెప్పాలి. నువ్వు పూర్వం ఇలాంటి ప్రశ్నలు వేశావు. అప్పటికి నువ్వు అజ్ఞాన దశలో ద్వైత స్థాయిలో ఉన్నావు. అందువల్ల నేను నీ స్థాయికి దిగి యుక్తులను ఆశ్రయించి సమాధానాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు ముక్త స్థితిలో ఉండి ప్రశ్న వేస్తున్నావు కనుక నీకు అదే స్థాయిలో ఉండి సమాధానం చెప్పాలి. ఈ స్థాయిలో కల్పనా కళంకం లేదు, యుక్తులకు కావలసిన ద్వైతము లేదు. కనుక ఇంకేం మిగిలింది? కాష్టమౌనం ఒకటే ఉంది. అందుకే మౌనంగా ఉండిపోయాను అన్నారు. గురుదేవా, మాటలకందని మహాతత్వాన్ని మాటల్లో చెప్పాలంటే కొన్ని దోషాలను అంగీకరించక తప్పదు. తత్వప్రసంగాల్లో అటువంటి దోషాలను పరిహరించుకోవడం కోసం వాగత్యాగ లక్షణంని ఆశ్రయించి ప్రసంగించడం అనేది పద్ధతి ఒకటి ఉంది. తమరు ఆ విధానాన్ని ఆశ్రయించి సమాధానం చెప్పండి అంటూ అడిగారనమాట. ఇక్కడ ప్రతియోగి వ్యవచ్ఛేది పూర్వకాన్ దోషాన్ అనాదృత్య అన్న శ్లోకం ఒకటి వస్తుందన్నమాట మనకి. సర్గ 29లో 42వ శ్లోకం. ఈ మాటకి అర్థం ఏంటంటే వాగత్యాగ లక్షణం అని వ్యాఖ్యాత నిర్ణయం చేశాడు. అది సముచితంగానే ఉంది. వాగత్యాగ లక్షణం ఏంటంటే నిర్వచనాత్మకంగా కాకుండా ఉదాహరణాత్మకంగా చెప్పుకోవడం అన్నమాట. ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. ఓ వెంకయ్య చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఓ 50 ఏళ్ల వాడయ్యాడు. మళ్ళీ కనిపించాడు. ఊళ్ళో ఉన్న వృద్ధులు వాడిని బాగా పరిశీలించి చూసి వాడే వీడు అన్నారు. ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం ఏమిటో విచారణ చేద్దాం. ఈ వాక్యానికి తాత్పర్యం ఏంటంటే వాడు వీడు అనే ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా లేరు, ఉన్నది ఒకడే. కానీ వాడు వీడు అనే 2 పదాలు విడిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు లేకుండా ఎలా ఉంటారు అనేది ఒక ప్రశ్న. అదిగాక వాడంటే 10 ఏళ్ల ఆకారం వాడు, పొట్టివాడు, గడ్డాలు మీసాలు లేని లేత మొహం కల వెంకయ్య అని అర్థం. వీడు అంటే 60 ఏళ్ల వయసు, పొడుగ్గా రూపం, గడ్డాలు మీసాలు ఇలాంటివి ఉన్నాయని అర్థం. ఇలా వేరువేరు పదార్థాలు వేరువేరు ఆకారాలతోటి 2 పదాలతోటి సమన్వయం చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటే అని చెప్పడం ఎలా కుదురుతుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఆ ప్రశ్నలకు లోక వ్యవహారంలో ఉండే పెద్దలు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది? వాడు అన్నప్పుడేమో పొట్టి ఆకారము, లేతమొహం ఇలాంటివన్నీ తీసి పక్కన పెడితే వెంకయ్య అనే జీవుడు, వాడికి వయసు గాని, పొడుగు గాని, పొట్టి లేదా ముదురు వంటి లక్షణాలు ఏమీ ఉండవు. అలాగే వీడు అనే పదం దగ్గర కూడా వయసు, గడ్డాలు, మీసాలు ఇలాంటి లక్షణాలన్నీ పక్కన పెట్టేస్తే ప్రధాన అంశం ఏమిటి? వెంకయ్య అనే జీవుడు మాత్రమే. ఇక్కడ ఇద్దరు జీవులు లేరు, ఉన్నది ఒకడే. కానీ వాడు అప్పుడు అలా కనిపించాడు, ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు అనే విషయం మనకి అర్థమైంది. కానీ దాని సంగ్రహంగా చెప్పాలంటే వాడే వీడు అనవలసిందే. భాషలో ఇంతకంటే మనకి మార్గం లేదు.
మామూలుగా అయితే ఏ పదాన్ని తీసుకున్నా దానికి అర్థం చెప్పేటప్పుడు ఆ పదానికి సంబంధించిన లక్షణాన్ని స్వీకరించి చెప్తాం. కానీ గంగలో గొల్లపల్లె వంటి సందర్భాల్లో అలా అన్ని లక్షణాలను తీసుకునేందుకు వీలుండదు మనకి. కొన్ని లక్షణాలను వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే లక్షణాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఇలా పదాల యొక్క ప్రధాన అర్థాన్ని వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే అర్థాన్ని స్వీకరించి అర్థం చెప్పవలసి వస్తే ఆ రకమైన అర్థగ్రహణాన్ని లక్షణావృత్తి అంటూ ఉంటాం. లక్షణావృత్తి అనేక రకాలు. వాడే వీడు వాక్యంలో కొన్ని భాగాలను వదిలిపెట్టి మిగిలిన భాగాలకు ఏకత్వాన్ని సాధిస్తూ సమన్వయం చెప్పుకున్నాం కనుక దాన్ని భాగత్యాగ లక్షణం అని అంటారనమాట. వేదాంత శాస్త్రంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యాల దగ్గర ఈ రకమైన భాగత్యాగ లక్షణాన్ని ఆశ్రయించకపోతే అర్థం కుదరదు. ఉదాహరణకి మనం తత్వమసి అనే వాక్యంలో తత్ అంటే సర్వజ్ఞత్వం, సర్వవ్యాపిత్వం, సర్వశక్తిమత్వం మొదలైన లక్షణాలతో కూడిన చైతన్యం అని అర్థం చెప్పుకుంటాం. త్వం అంటే అల్పజ్ఞత్వం, పరిమితత్వం, పరిమితి శక్తిమత్వం మొదలైన లక్షణాలు గల చైతన్యం అంటూ అర్థం చెప్పుకుంటున్నాం. ఈ రెండు అర్థాల్లోనూ గల లక్షణాల భాగాన్ని పక్కన పెట్టేసి మనం అక్కడ ఇక్కడ ఉన్నది చైతన్యమే అని సింపుల్గా చెప్పేస్తుంది అనమాట. ఇవి రెండు చైతన్యాలు కాదు, ఉన్నది ఒకే చైతన్యం అని రెండు పదార్థాల చేత వ్యవహరింపబడుతోంది. ఈ రకంగా వేదమాత అనేక చోట్ల ఈ భాగత్యాగ లక్షణాల్ని స్వీకరించి చెప్పింది. మాటలకందని తత్వాన్ని మాటల ద్వారా అజ్ఞానులకు అందించేది ఈ ప్రయత్నం అన్నమాట. తన ప్రశ్నకు మౌనంతో కాక మాటలతో సమాధానం చెప్పమని శ్రీరాముడు వశిష్ఠుడిని అడుగుతున్నాడు కనుక ఇప్పుడు ఆయన ఏం చెప్తారో మనం కూడా విని చూద్దాం. అప్పుడు వశిష్ఠులు వారు నవ్వి శ్రీరాముడితో ఏమన్నారు, నువ్వు విను అయితే. నేను పరిశుద్ధ చిదాకాశ స్వరూపుణ్ణి, నాకు విషయాలతో సంబంధం లేదు, నువ్వు అంతే. అయినా సరే మందమతుల కోసం నేను భేదాన్ని తెచ్చిపెట్టుకుని నేను వశిష్ఠుణ్ణి, నువ్వు రాముడివి అని కల్పించుకుని ఈ ఉపదేశాలు చేస్తున్నాను. అంత మాత్రం చేత పాండిత్య ప్రదర్శనే పరమార్థం కాదక్కడ. పనులు జరుగుతున్న సమయంలో కూడా లోపల ఏ సాధనాన్ని పట్టుకోకుండా కర్తృత్వ భోక్తృత్వ భావనలు అంటకుండా సుఖదుఖాలను దగ్గరికి రానికుండా స్వయం ప్రకాశమై ఆనంద స్వరూపంలో ఉండిపోవడమే ముఖ్యం. అదే ముక్తి అన్నారు. అనగానే శ్రీరాములు వారు ముక్తి సుఖాన్ని స్వయం ప్రకాశమైన ఆనందం అని ఎందుకు అనుకోవాలి, విషయ సుఖాల్లాగానే అది కూడా భోగ్యం ఎందుకు కాకూడదు అంటూ అడిగారు. ఒక సుఖం భోగ్యం కావాలి అంటే దాని వెనకాల అహంభావం ఉండాలి. అహంభావం పోయాక వచ్చేది ముక్తి కనుక అది భోగ్యం కావడానికి వీల్లేదు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, అలాంటి ముక్తి పొందిన వాడికి ఈ ప్రపంచం కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుందంటే వాడికి మామూలు సంసారికి తేడా లేదు. కనిపించడం లేదు అంటే వాడు బండరాతి వంటివాడు. అప్పుడు రాళ్లకు కూడా మోక్షం వచ్చిందని చెప్పాలి. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగారనమాట. ముక్తుడికి ప్రపంచం కనిపిస్తుంది కానీ మామూలు సంసారికి కనిపించినట్లుగా భేదభావపూర్వకమైనది కనిపించదు ఆయనకి. అతనికి ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తుంది. అందువల్ల నువ్వు చెప్పిన రెండు దోషాలు పట్టవు. ఇప్పుడు శ్రీరాముడు అన్నాడు, అతనికి ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తోందంటే అది అసత్యం ఎలా అవుతుంది? అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, ఆ ముక్తుడు ప్రపంచాన్ని ఏ అధిష్టానాంశంతో చూస్తున్నాడో దానిని అసత్యమని మేము ఎప్పుడూ చెప్పలేదు. దానిమీద ఆరోపింపబడ్డ నామరూపాలు మాత్రం అసత్యం అని చెప్పాం. ఆ ఆరోపాల్లో మొట్టమొదటి ఆరోపం అహంభావం అని కూడా చెప్పాను. అదే అసలైన అవిద్య అంటూ కూడా చెప్పాను అంటూ 29 సరుకులో చెప్పారన్నమాట. తర్వాత శ్రీరాములు వారు అడిగారు, ప్రపంచం నిజంగా లేని వస్తువు అయితే ఈ ప్రపంచంలో పడబోకు, ఈ ఇంద్రియాల వల్ల పడబోకు అని చెప్పడం దేనికి, వాటిని నిందించడం దేనికి అంటూ స్ట్రెయిట్ ప్రశ్న వేశారనమాట. దానికి సమాధానంగా వశిష్ఠులు వారు, నిజమే, గగన కుసుమాన్ని ఎవడూ నిందించడు, దాన్ని ఎవడూ పట్టించుకోడు, విడిచిపెట్టడు. ఈ సంసారం కూడా అలాంటిదే. అయినా సరే దీన్ని పరిత్యజించాలని చెప్పే శాస్త్రం వ్యర్థం కాదు. గగన కుసుమం ఎవణ్ణీ బాధించడం లేదు, సంసారం మాత్రం బాధిస్తోంది.
అందువల్ల దాని స్వభావాన్ని వివరించి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. అందుకే శాస్త్రం ముందుకు వచ్చి ఈ ప్రపంచాన్ని విశ్లేషించి అది అసత్యమని, గగనకుసుమంతో సమానమైంది అంటూ నిరూపిస్తోందనమాట. ఇక్కడ గగనకుసుమం అంటే ఆకాశంలో పువ్వు. అది ఎలా సాధ్యం? అలాగే ఈ సంసారం కూడా దానిలాగే అసాధ్యమైనది. అది మనకి తెలియట్లేదు. అది తెలియజేయడం కోసం మనకి ఈ శాస్త్రాలన్నీ దోహదపడుతున్నాయంటూ ఇక్కడ చెప్పడం అన్నమాట. ఇందుకు మనకి తేలింది ఏంటంటే, ఉన్న సత్పదార్థం ఎలాగూ ఉంటుంది, సంసారం ఎలాగూ అసత్తే కనుక ముక్తి వల్ల కొత్తగా పోయేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు. కనుక ఆత్మజ్ఞానాన్ని సప్తభూమికా క్రమంలో వృద్ధి చేసుకుంటూ అహంకారాన్ని పరిత్యజించి బ్రహ్మభావాన్ని పొందడం మంచిది. దానికోసం ముందుగా పండితులతోటి సహవాసం చేసి విద్యాభ్యాసం చేయాలి. దాంతోపాటు సొంతగా ఆత్మవిచారణ చేసుకోవాలి. కోహం కథమిదం దృశ్యం, కో జీవ కించ జీవనం ఇది తత్వజ్ఞ సంయోగాత్ యావజ్జీవం విచారయేత్ అంటూ సర్గ 32లో 18వ శ్లోకంలో చెప్తోంది. నేనెవర్ని, ఈ దృశ్య ప్రపంచం ఎలా ఏర్పడింది, జీవుడంటే ఎవరు, ప్రాణాలతో జీవించడం అంటే ఏమిటి, ఈ విధంగా తనలో తానే విచారణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, గురుదేవా, పెద్దలను సేవించి సొంతంగా తత్వవిచారణ చేసుకోమంటున్నారు. పెద్దలు తలా ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. వాళ్లలో ఎవరు నిజమైన తత్వజ్ఞులో ఎలా తెలుసుకోవాలి అంటూ అడిగారు. అందరితోనూ విడివిడిగా మాట్లాడి చూడు. ఎవరి వాదనలు వారు చెప్తారు. ఒకరి వాదాన్ని మరొకరు ఖండించుకుంటూ ఉంటారు. ఆ మాటలు నిష్పక్షపాతంగా పరిశీలిస్తూ ఉంటే వారిలో సరి అయిన వాదం ఏదో తెలుస్తుంది. అలాంటి సరి అయిన పండితుడిని ఏకాంతంలో సేవించు. అప్పుడు నీలో విచారణ శక్తి పెరుగుతుంది. దాంతో నువ్వే స్వయంగా విచారణ చేసుకోగలుగుతావు. అదే ముక్తికి మంచి ఉపాయం అంటూ సర్గ 32లో చెప్పారు. మానవులకు ఇహలోకము పరలోకము అనే 2 ఘోర వ్యాధులున్నాయి. ఆ 2 లోకాల్లోనూ సుఖభోగాలు లభించాలనే ఆశతోటి మానవులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి ఆ 2 లోకాలు నరకాలే. ఈ నరక వ్యాధికి ఇప్పుడే చికిత్స చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధికి సత్సంగము, సమము, ఆత్మజ్ఞానము మొదలైనవే ఔషధాలు కాబట్టి. ఇవి ఈ లోకంలోనే దొరుకుతాయి. పరలోకంలో అవి దొరకవు. ఇహ ఇవ నరక వ్యాధేహి చికిత్సాం నాకరోతి యః గత్వా నిరౌషధం స్థానం సరుజః కిం కరిష్యతి అన్నారు 33వ సర్గలో 14వ శ్లోకం. నరకమనే వ్యాధికి ఇక్కడే ఎవడైతే చికిత్స చేసుకోడో వాడు పైకెళ్ళి ఇంకేం చేయగలడు? జబ్బు చేసినవాడు మందులు లేని చోటుకి వెళ్ళి మాత్రం ఏం చేస్తాడు అంటూ ఆయన చెప్పారన్నమాట. అప్పుడు పరలోక వ్యాధికి తపస్సు, తీర్థయాత్ర, జ్ఞానము, దానము, ప్రాయశ్చిత్తము మొదలైన ఉపాయాలన్నీ ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు కదా మరి అంటూ అడిగారు. అవి తాత్కాలిక ఉపశమనాలు కలిగిస్తాయే గాని ఆ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపలేవు. దానికి ఆత్మజ్ఞానం ఒకటే ఉపాయం. దానికి పూర్వరంగం వైరాగ్యం. జీవితస్య యథా బాల్యం ద్రష్టం ప్రథమకల్పికం నిర్వాణస్య తథాభోగ సంత్యాగో రాగశాంతిదః. జీవితానికి బాల్యదశ ఎలా మొట్టమొదటిదో అలాగే మోక్షానికి ఆశాపరిత్యాగపూర్వకమైన భోగపరిత్యాగం అలాంటిది. కనుక రామ, నువ్వు ఇలాంటి వైరాగ్యాన్ని ఆశ్రయించి కేవలం చిదాకాశ స్వరూపంగా ఉండిపో అన్నారు 33వ సర్గలో. గురుదేవా, ఏదీ లేదని మొత్తాన్ని తుడిచివేస్తే గురూపదేశం కూడా తుడిచిపెట్టుకుపోతుంది కదా మరి. అది పోతే ఇక ఆత్మబోధకు ఉపాయం ఏమిటి అన్నారు. రామ, లేని దాన్ని మాత్రమే నిషేధించగలం. బ్రహ్మ లేదని మనం అనడం లేదు. అందువల్ల బ్రహ్మను నిషేధించడం కుదరదు కదా. అందుకే దాన్ని బోధించే ఉపదేశ వాక్యాలను కూడా నిషేధించడం కుదరదు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆ వాక్యాలు అవంతటవే తొలగిపోతాయి. దీన్నే పెద్దలు మరో రకంగా కూడా చెప్తుంటారు. శుద్ధ చైతన్యం సంక్షుబ్ధం అని, అక్షుబ్ధం అని 2 రకాలు. సంక్షుబ్ధం అంటే అహంకారాది వికారాదులు పొందిన స్వరూపం. అక్షుబ్ధం అంటే ఏ వికారాలు లేనటువంటి శుద్ధ స్వరూపం. వీటిలో దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో ఆలోచించు, దాన్నే పట్టుకో అన్నారు 34వ సర్గలో. ఆ తర్వాత రామా,
అక్షుబ్ధ స్వరూపమే బ్రహ్మ యొక్క శుద్ధ స్వరూపం అని దాన్ని పట్టుకోమని చెప్పాం. మరి ఈ సంక్షుబ్ధ స్వరూపం ఎవరిది? క్షుబ్ధం అంటే శోభను పొందింది అని. శోభ అంటే మార్పు, ప్రపంచమే మార్పు. కనుక సంక్షుబ్ధం అన్నా సప్రపంచం అన్నా ఒకటే అర్థం వస్తుంది ఇక్కడ. అసలైన రహస్యం ఏమిటంటే నిష్ప్రపంచంగా ఉన్నది సప్రపంచంగా ఉన్నది కూడా ఒకే అఖండ వస్తువు. ఆ అఖండ వస్తువు మీద దృష్టి నిలుపుకోవాలి. అంటే ఈ ప్రపంచం అంతా నిష్ప్రపంచంగా బ్రహ్మమయంగా కనిపించాలి. అలాంటి దృష్టిని అభ్యసించి శాంతంగా ఉండిపో నువ్వు అన్నారు 35వ సర్గలో. తర్వాత ఏం చెప్తున్నారు? తత్వదృష్టితోటి చూస్తే రూపాలోక మనస్కారాలకు చిన్మాత్ర కంటే మించిన రూపం ఏమీ లేదు అన్నారు. ఇక్కడ వర్తమాన భవిష్యత్తు కాలాలకు వశిష్ఠ మహర్షి పెట్టిన కొత్త పేర్లే రూపాలోక మనస్కారాలు. ఈ పేర్లను ఆయన ఉపశమన ప్రకరణలో మనకి 48వ సర్గలో గాది చరిత్ర ఘట్టంలో చెప్పారు. రూపాలోక మనస్కార తత్తాకాల క్రియాత్మకం కుంభకారో ఘటమివ చేతోహంతి కిరోతి చ అంటూ ఉపశమ ప్రకరణలో మనకి సర్గ 48లో 52 శ్లోకం చెప్పారు. దాంట్లో ఏమిటి అర్థం? ప్రస్తుత కాలంలో ఉండే పదార్థాలు ఇంద్రియాలకు కనిపిస్తే గనక అవి రూపలోక కాలము. భవిష్యత్తు కాలంలో జన్మించిపోయే పదార్థాలు మనస్సు ఊహించి తెలుసుకుంటుంది కాబట్టి అది మనస్కార కాలం. గతించిపోయిన పదార్థాలను మనస్సే తాదాత్మ్య భావం చెంది స్మరించుకుంటుంది కాబట్టి ఇది తత్తాకాలం అని అన్నారు ఆయన. కాలాన్ని ఇలా 3 రకాలుగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని అక్కడ చెప్పిన మహర్షి మళ్ళీ ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు అంతే. రామ, వీటికి ప్రత్యేక వాస్తవ రూపం ఏమీ లేదు. అయితే ఇవి నిన్ను ఇలా బాధించగలుగుతున్నాయంటే నీ కోరిక ద్వారా బంధించగలుగుతున్నాయి. కనుక కోరికను తుంచేసుకో. బంధం లేదు. హృదయంలో గూడు కట్టుకుపోయి ఉన్న వాసనల పుట్టలే ఈ కోరికలు కాబట్టి అలాంటి వాసన లేకుండా నువ్వు ఇంద్రియాలతోటి ఏ సుఖాన్ని అనుభవించినా ఏ రకమైన ముప్పు లేదు. కనుక నువ్వు ఇచ్ఛాత్యాగాన్ని సాధించు, ముక్తిని అందుకో అంటూ 36వ సర్గలో చెప్పారనమాట. ఆ తర్వాత గురుదేవ, సర్వస్వము బ్రహ్మే అయితే ఇచ్చ కూడా బ్రహ్మే కదా, మరి దాన్నెలా నిషేధించాలి అని అడిగారు. రామా, ఇచ్చ కూడా బ్రహ్మ అన్నమాట సత్యమే కాని ఆ జ్ఞానం నీకు కలిగిన నాడు ఇచ్చ ఉదయించనే ఉదయించదు. బ్రహ్మకు ఉదయ అస్తమాలు లేవు. మా నిషేధశాస్త్రం అంతా ఈ జ్ఞానం కలగని వారి కోసమే. జ్ఞానం కలిగిన వాడికి విధి నిషేధాలు కూడా అక్కర్లేదు. దాని వెనక్కి తిప్పి చూస్తే ఏతదేవ జ్ఞాతా చిహ్నం యదిచ్ఛాస్వాతి తానవం. ఇది మనకి 37వ సర్గలో శ్లోకం 32 అన్నమాట. ఒకటికి ఆత్మజ్ఞానం కలిగిందనడానికి వాళ్ళు కోరికలు కూడా తగ్గిపోవడమే చిహ్నం. అలాంటి వాడి దృష్టిలో అసలు అజ్ఞానే లేడు. ఎందుకంటే జగద్భ్రాంతిని పొందేవాడు కూడా మిథ్యాభూతుడే. కాబట్టి జగద్భ్రమలో చిత్రం ఏమిటంటే అసలు భ్రాంతి కలవాడే లేడు. వాడు లేకుండానే ఈ భ్రాంతి కలుగుతుంది. అందుచేత ఈ జగత్తు పూర్తిగా లేనిది అని నిరూపణ అవుతుంది. ఒక దృష్టితోటి సర్వం బ్రహ్మే అంటున్నాం, మరొక దృష్టితోటి ఏదీ లేదంటున్నాం. అలాగే ఒక దృష్టితోటి ఇచ్చ కూడా బ్రహ్మే, మరో దృష్టితోటి తథాపి శ్రేయసే మన్యే నన్మనిచ్చోదయం స్ఫుటం. ఇది 37 సర్గలో 49వ శ్లోకం. ఇచ్చ పుట్టకుండా ఉండడమే ఆత్మానందం అనే శ్రేయస్సుకి అనుకూలం అని నేను భావిస్తున్నాను. ఇంతకు ఇచ్చ అంటే ఏమిటి? చిదాత్మ ఇంద్రియ గోళాల ద్వారా బయటికి ప్రసరించడమే ఇచ్చ. ఇదే చిత్తం, ఇదే సంసారం, ఇదే ప్రపంచం. కనుక దాన్ని వెనక్కి తిప్పితే ఇచ్చారాహిత్యమే మోక్షం అవుతుంది అన్నారు. ఇక్కడ ఇప్పుడు మన శ్రీరాములు వారు ఓ ప్రశ్న వేశారన్నమాట. ఈ ప్రపంచం భ్రాంతి సిద్ధమే అయినా దీనిలో ఉండే ఏదో ఒక ఉపాయంతో మనం మరొకటి సంసార బాధను తొలగించడం కుదురుతుందా అంటూ అడిగారనమాట. దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఏం చెప్తారు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు ఆ సమాధానం ఏంటి అనేది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.